నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ప్రసాదం చేస్తున్నంత అంత అనుభవంగా చేసినట్టు వచ్చింది ఫస్ట్ ప్రసాదానికి. ఆ రోజే అర్థమైపోయింది స్వామి ఆ అమ్మాయిని ఎన్నుకున్నాడు అని. ఇంకెక్కడికెళ్ళినా గబుక్కున ఎవరు ప్రసాదం చేయమన్నా సరే చిటికలో చేసి పెట్టేస్తా ఉంటుంది తను. అయిపోయింది. మళ్ళీ మొన్న కూడా మా బాబుకి ఇలాగ జ్వరం వచ్చినప్పుడు పాలు పొయ్యమని చెప్పినప్పుడు, నైవేద్యం పెట్టుకోమన్నప్పుడు కూడా ఆయన చెప్పిందేంటంటే మళ్ళీ లక్ష్మిని కూర్చోబెట్టి మేము అలా చేస్తున్నట్టే చూపించారు. ఏమో ఎందుకు చెప్తున్నారో ఆయన నాకైతే తెలీదు. నాకు కలలో వచ్చినయి నేను కొన్ని నమ్ముతాను. నాకలా ఎందుకో మరి. నాకు అది స్వామి చెప్పారు, భగవంతుడు చెప్తున్నాడు అని నేను బాగా విశ్వసిస్తానన్నమాటండి. అందుకని చెప్పి నేను లక్ష్మికి ఆ వేడుక కూడా నేను చేసేసుకున్నాను. అయిపోయింది. అవి అయిపోయి అందుకుమాట నువ్వు నైవేద్యాలు, ప్రసాదాలు బాగా పెడతావు అన్నారాయన. అయ్య బాబోయ్! ఇలా అంటున్నారేంటి అని తర్వాత నిన్ను అందరూ అమ్మ అని పిలుస్తారు. నీ కోడలతో కూడా అమ్మ అని పిలిపించుకో అని అడిగారండి. అంటే నాకు కోడలు ఉందన్న విషయం కూడా ఆయనకి తెలీదు. పోనీ అరుణమ్మ అంతకు ముందు మాట్లాడిందా అంటే, అరుణమ్మ కూడా అంతకు ముందు అసలు ఆయన ఎవరో కూడా తెలియదంట అరుణమ్మకి. అండి అయిపోయింది. తర్వాత అరుణమ్మకిస్తే నువ్వు బాగా అల్లరి చేస్తావు కదా స్వామి దగ్గర, నీకు బాగా అల్లరి ఎక్కువ అని అడిగారు. ఈవిడిని మన దేవి గారు మాట్లాడితే ముందు నేను 1 నేను 2 అని చెప్పి ఆయన పట్టుకు ఆడించేస్తా ఉంటారన్నమాట. అయిపోయింది. సంజయమ్మ ఏమని అడిగారో తెలుసా అండి? సంజయ్ చూపించగానే, సంజయమ్మ ఏంటి నువ్వు ప్రసాదాలు బాగా పెడతావు కదా, ప్రసాదం బాగా చేస్తావు కదా, నన్ను దత్తత చేసుకుంటావా నువ్వు అని అడుగుతున్నారు సంజయ్. నన్ను దత్తత చేసుకుంటావా నువ్వు అని అడిగారు. మా ఉమన్ చూసి నువ్వు అత్తకి తగ్గ కోడలివి, బాగుందమ్మా అని చెప్పేసి ఉమన్ అన్నారు. అని మీ గ్రూప్ అందరినీ ఇస్తున్నానమ్మా, మీరందరూ ఆయురారోగ్యాలతో అలా ఉండాలి. స్వామి మీకు ఈ రోజున ఒక మాట చెప్పమంటున్నారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మా ఇంట్లో చిన్నపిల్లల తచ్చాడుతూ ఉంటాడమ్మా. స్వామి ఈ నిమిషాన్న నాకు నీకేం చెప్పాలి అంటున్నప్పుడు ఒక మాట చెప్తున్నారు. నేనుండగా మీకు భయమేలా అంటున్నాడమ్మా. ఆయన ఉన్నారంట, మీకు భయాలు ఏం వద్దంట అన్నారు. నిజంగా ఆ ఒక్క మాట చాలండి, ఒళ్ళంతా ఇలా నిక్కబడుచుకుపోయింది మాట. నిజంగానే ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. నువ్వు ముందు మా దగ్గరికి రా, మీరు ముందు నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను భీమవరం అని మనం అడక్క ముందే చెప్పేశారు. ఆయన భీమవరం వస్తారంట మన ఇంటికి, మనం ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళాలంట. తర్వాత బట్ట నేను మళ్ళీ నేను తొందరగా ఎవరిని గురువు అని నమ్మనండి. ఎందుకంటే నాకు బాబా సచిత్ర పారాయణాలు చేసినప్పటి నుంచి కూడా నాకు ఒకటే నమ్మకం. నేను సచిత్ర పారాయణం చేసినప్పుడు సాయి చెప్పారు, నీకు నాకు మధ్య, దాంట్లో కూడా రాసి ఉంటుంది, సచిత్రలో కూడా రాసి ఉంటుంది, నీకు నాకు మధ్య గోడ ఎందుకు, నీకు నాకు మధ్య మూడో వ్యక్తి అవసరం లేదు, ఏది ఉన్నా సరే డైరెక్ట్ నువ్వు నాతో చెప్పు, నేను నీతో చెప్తాను. పారాయణంలో అదే ఉంటుంది. నేను అదే మాట నమ్ముతాను. ఎవరో చెప్పారు ఎవరో చెప్పారు ఎవరో చెప్పారంటే నేను నమ్మను. నాకు అలా ఇష్టం ఉండదు. నేను గురువుగా ఎవరిని కూడా స్వీకరించను. మనుషుల్లో ఇప్పుడున్న బాబాల్లో వాళ్ళలో నేను ఎవరిని స్వీకరించను. నాకు వెంటనే చిన్న డౌట్ వచ్చి, అరుణమ్మ మీకు నెంబర్ ఇచ్చారు కదా, ఆయన ఫోన్ చేయండి, అసలు ఈయన కమర్షియల్లా లేకపోతే ఏంటి మనం తెలుసుకుందాం అనేసి వెంటనే అన్నాను. అరుణమ్మ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడి, ఎప్పటి నుంచి తెలుసు నీకు అది ఇది అవతల ఆయన అడిగారు. అడిగితే నాకు 2010 నుంచి తెలుసు, అప్పటి నుంచి కూడా ఆయనతో ఉన్నాను, ఎవరైనా మన ఇంటికి వస్తే 100-200 ఇచ్చి పండు పెడతాం కదా, అంతకు మించి ఇంకా ఆయన ఏం డబ్బులు కూడా అడగరని చెప్పారు. అప్పుడు అయితే పర్వాలేదన్నమాట అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లోనండి మనం ఎవరిని నమ్మకూడదు. ఎవరిని కూడా గురువు అని చెప్పి ఎవరిని అనకూడదు, ఎవరిని అమ్మలు అనకూడదు, మాతాజీలు అనకూడదు, లేదా దత్త స్వరూపాలు అనకూడదు. కానీ నిజంగా నిస్వార్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళని కంపల్సరీ మనం అనొచ్చు. ఎందుకంటే ఏమో ఆయనకి ఎందుకు అనిపించిందో మనకి చేయాలని. లేకపోతే ఆయన వాట్సాప్ గ్రూప్ చూస్తేనే ఉన్నారండి 516 మంది ఉన్నారు ఆయనకి గ్రూప్ లో. ఆయన చెప్పారు, అమ్మా నా దగ్గర టైం తీసుకుని నాకు ఫోన్ చేస్తారు, కానీ నీకు మాత్రం ఇస్తున్నాను ఎనీ టైం, గడియారంలో ఎనీ టైం, ఏ నిమిషాన నేను చెప్తాను. నువ్వు ఇంకా ఎన్నో సత్సంగాలు చెప్తావమ్మా, నీ కూడా ఉన్న వారితో పాటు నువ్వు కూడా భీమవరాన్ని ఒక అమ్మగా వెలుగుతావు అన్నారు. నేను అన్నాను, నాకు అమ్మగా వెలగవలసిన అవసరం లేదు గురువు గారు, నాకు అయ్యే ఉన్నారు, అమ్మ ఆయన అయ్య ఆయన వెలిగితే చాలు. భీమవరం మొత్తానికి నేను ఆయన్ని పరిచయం చేయాలి, ఆయన్ని వెల్లడి చేయాలి. అంటే తెలుసు కొందరు, తెలియక కొందరు, ఇంకా చాలా మూర్ఖంగా దూరం అయ్యేవాళ్ళు కొందరు, ఇలా రకరకాలుగా ఉన్నారండి. వాళ్ళందరినీ ఆయన్ని తెలుసుకోవాలి. వాళ్ళందరూ తెలుసుకుని వాళ్ళందరి దగ్గర ఆయన ఉండాలి, వాళ్ళ కష్టాలు నష్టాలు తీర్చాలి, మేమందరం సంతోషంగా ఉండాలి. ఇది కావాలి గురువు గారు నాకంటే. అదంతా జరుగుతుందమ్మా, జరగడానికే మొదలైంది ఇదంతా అని. ఓపిక పట్టు, నేనుండగా నీకు భయం ఎలా అని చెప్తున్నాడు. ఆయన ఉన్నారు, మీరు భయపడొద్దు.
అని చెప్పి మన గ్రూప్ లో ఉన్నట్టు వారందరినీ కూడా ఆయన ఆస్వాదించారమ్మా. ఇది ఇవాళ జరిగిన విషయం. చాలా బాగుంది. ఎంత సంతోషంగా ఉందో కదా. మీరు చెప్తుంటే అసలు బాడీ అంతా అయిపోయిందండి. ఎప్పుడు తీసుకెళ్తున్నారు బాగుంది. ఎప్పుడు తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తున్నారంట మా పిచ్చకోడలు